నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ధర్మపూర్ గ్రామంలో జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా ఈరోజు నవీపేట గ్రామం యారాపూర్ కాలనీ అందు స్కూల్లో అంగన్వాడీ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు గారిని సన్మానించడం జరిగింది. కాబట్టి మా స్కూల్లోని ప్రోగ్రామ్ చేసుకుందామని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏదైతే చెప్దాం అనుకున్నామో మిత్రులు ఇప్పటిదాకా మా నైపేట నివాస అయినటువంటి మా టీచర్ నవీన్ గారు చాలా బ్రహ్మాండంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, అసలు మహాత్మా బిరుదు ఎందుకు వచ్చింది, ఆయన పూర్తి పేరు, ఆయన పుట్టిన స్థలము, పుట్టిన తేదీ, ఇవాళ ఏం డేట్ అమ్మా? April 11. జ్యోతిరావు పూలే ఏ డేట్ నాడు పుట్టిండు? April 11. పుట్టిన డేట్ నాడేమో జయంతి అంటాం, సచిన్ వాళ్ళనేమో వర్ధంతి అంటాం. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా బీసీల ఐక్యతని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతని ఏకం చేయడానికి కోసం జ్యోతిరావు పూలే గారు ముందుండి అంటరానితనం, చిన్నతనంలో అప్పుడు పెళ్ళిళ్ళు అవుతుండే వాటిని వ్యతిరేకించడం, చిన్నతనంలో భర్త అనిపోతే ఆమె కూడా అగ్నిలో ఆహుతి కావాలి, అటువంటివి కూడా ఆయన వ్యతిరేకించి అంబేద్కర్ గారికి కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు ఇక్కడ గొప్పగా నిలబడి మాట్లాడగలుగుతున్నా, మీరు వినగలుగుతారంటే దానికి కారణం అంబేద్కర్ గారి గురువు అయినటువంటి జ్యోతిరావు గారు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కారణం ఏంటంటే జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి గారి ఆదేశాల మేరకు ధైర్యపూర్ స్కూల్లో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం పోసన్నక్క చెప్పడం వల్ల ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. సహకరించిన వారందరికీ కూడా ఉద్యమాభినందనలు అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పిల్లలందరూ కూడా భోజనాలని ఎప్పుడు ఇంటికి పోదామో ఎప్పుడు ఆడుకుందామో అని చూస్తారు. కాబట్టి తలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పండు తీసుకుని వెళ్ళిపోతారు.